మూడు రకాలైనటువంటి వెర్బుల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మూడు రకాల వెర్బులు ఏంటి ఆ వెర్బ్స్ అంటే లింకింగ్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్. ఇంగ్లీష్లో మనం వాడేటప్పుడు ఈ రకరకాల వెర్బులు వాడేస్తూ ఉంటాం, కానీ మనకి దాని మీనింగ్ అంత క్లియర్గా తెలియదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే అసలు లింకింగ్ వెర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, దీన్ని ఎలా వాడతారు అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సెంటెన్స్ రైట్. స్ట్రక్చర్ ఒకలాగే ఉంటాయి, లింకింగ్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ రెండు ఒకలాగే ఉంటాయి. కానీ లింకింగ్ వెర్బ్స్ ఏం చేస్తాయో చూద్దాం. షీ ఈజ్ ఏ డాక్టర్ అని రాశా. షీ ఈజ్ ఏ డాక్టర్ అని. ఇక్కడ ఈజ్ అనేది మనకి సబ్జెక్ట్, ఈజ్ అనేది సబ్జెక్ట్ని కలుపుతూ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో హియర్ ద లింకింగ్ వెర్బ్ జాయిన్స్ ద సబ్జెక్ట్ విత్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇంకో ఇన్ఫర్మేషన్తో మనకు కలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది ఈ సెంటెన్స్లో. షీ ఈజ్ ఏ డాక్టర్ అది. బట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వెర్బ్స్ని ఏమంటామంటే మనం లింకింగ్ వెర్బ్ అని చెప్పంటాం. రైట్. దే ఆర్ టీచర్స్. వాళ్ళు టీచర్లు. ఇక్కడ మనకి ఆర్ అనేది మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది, ఇంకేం చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, దీనిలో యాక్షన్ లేదు, అది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇక్కడ పని ఏమీ జరగట్లేదు అనమాట. జస్ట్ ఇట్ లింక్స్ ద సబ్జెక్ట్ విత్ సమ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాయి ఇవన్నీ కూడా. దీన్నే మనం ఏమంటామంటే లింకింగ్ వెర్బ్ అని చెప్పండి. మనం చెప్తాం అనమాట. ఓకే, రైట్. అలాగే చూడండి. షీ ఈజ్ హ్యాపీ. అది ఆవిడ గురించి చెప్తా ఉంది, ఆవిడ సంతోషంగా ఉంది అని చెప్తా ఉంది. మనకి అంతకుమించి ఏం చేయట్లే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి యాక్షన్స్ లేవు. కాబట్టి యాక్షన్స్ లేకపోతే మనం ఏమంటాం, దాన్ని లింకింగ్ వెర్బ్ అని చెప్పండి. మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఏ లింకింగ్ వెర్బ్ ఈజ్ ఎ వెర్బ్ దట్ కనెక్ట్స్ ద సబ్జెక్ట్ విత్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. కంబైన్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనిలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంటుంది, వాడు ఏంటి అనేది మనకు చెప్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే లింకింగ్ వెర్బ్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. వీటిని మనం ఏమంటాం, లింకింగ్ వెర్బ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. రైట్. అలాగే హీ హ్యాస్ ఏ హౌస్. ఇక్కడ మనకి కుదరదు. రైట్. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం లింకింగ్ వెర్బ్ అంటాం. కానీ లింకింగ్ వెర్బ్స్లో మనకి యాక్షన్స్ ఉండవు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. రైట్. వీఆర్ సాడ్. మేము చాలా బాధతో ఉన్నాం అంతే. కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అనమాట, జస్ట్ మనకి సబ్జెక్టు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. సబ్జెక్ట్ ఎట్లా ఉన్నాడు, ఆవిడ ఎట్లా ఉంది, వాళ్ళు ఏంటి అనేటువంటి మాత్రమే చెప్తాయి. ఇలాంటి వాటిని మనం లింకింగ్ వెర్బ్ అని చెప్పంటాం. సో లింకింగ్ వెర్బ్స్ని మనం ఏమంటామంటే కొపులేటివ్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఇది మీకు అనవసరం, చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. దీన్ని కొపులేటివ్ వెర్బ్స్ అని కూడా మనకి అంటారు అన్నమాట. వీటిని మనం లింకింగ్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. సో లింకింగ్ వెర్బ్ అంటే అది. రైట్. ఇప్పుడు నేను మీకు హెల్పింగ్ వెర్బ్ చెప్పే ముందు యాక్షన్ వెర్బ్ గురించి చెప్పాలి. యాక్షన్ వెర్బ్ అంటే ఏంటి? దానిలో మనకి యాక్షన్ కనబడతా ఉంటుంది. పని అన్నమాట. చూడండి, హీ గోస్ టు స్కూల్. ఆయన స్కూల్కి వెళతాడు. రొటీన్ యాక్షన్. ఆయన స్కూల్కి వెళ్తాడు, రొటీన్ యాక్షన్. కాబట్టి ఈ గోస్ అనేది ఏంటి, ఇక్కడ మెయిన్ వెర్బ్ అంటాం. దీన్ని యాక్షన్ వర్డ్ కానీ లేకపోతే మెయిన్ వెర్బ్ అని కానీ అంటాం. మెయిన్ వెర్బ్ అంటే సెంటెన్స్లో మెయిన్గా పనిచేస్తాం. అంటే పనంతా ఇదే, మనకు చేసేది అది. చూడండి, పాల్ డ్రైవ్స్ ఏ కార్. డ్రైవ్ నడపడం. రైట్. The dog
ate. The dog ate some meat. Some meat. ఏట్ అనేది తినటం అనమాట. తినటం అనేది పని. కాబట్టి ఇవన్నీ కూడా మనకి మెయిన్ వెర్బులు అని చెప్పి అంటాం. ఇందులో అన్నిట్లో కూడా మనకి పని కనబడతా ఉంది. కానీ ఇందాక లింకింగ్ వర్బ్స్లో చూసారా మీరు, అసలు యాక్షన్ లేదు, ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి, కానీ యాక్షన్ వెర్బ్లో మనకి కంపల్సరీగా పని ఉంటుంది. మెయిన్ వెర్బ్స్లో మనకి యాక్చువల్గా పని ఉంటుంది అనమాట. దాన్ని మనం మెయిన్ వెర్బ్ అని కానీ యాక్షన్ వెర్బ్ అని కానీ మనం చెప్తూ ఉంటాం. రైట్. ఇక హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? దాని పేరులోనే ఉంది మనకి హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి, మెయిన్ వెర్బ్తో పాటు వస్తూ ఉంటాయి. చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్. అంటే ప్లే అనేది మనకి మెయిన్ వెర్బ్. ప్లే అనేది అసలు మెయిన్ పని అన్నమాట. ఆడటం అనేది మెయిన్ వెర్బ్. దీనికి మనకి హెల్ప్గా వచ్చింది ఇక్కడ ఒక వెర్బ్. దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అని చెప్పండి. కాబట్టి ఇది మెయిన్ వెర్బ్కి హెల్పింగ్గా వస్తుంది అనమాట. మెయిన్ వెర్బ్కి ఇది మనకి హెల్ప్ చేయడానికి మనకు వస్తుంది. దీన్నే మనం హెల్పింగ్ వెర్బ్ అని చెప్పి అంటాం. అంటే మెయిన్ వెర్బ్కి ముందు ఉండే వాటిని అన్నిటినీ కూడా మనం హెల్పింగ్ వెర్బ్ అని చెప్పి అంటాం అనమాట. అలాగే చూడండి, షీ హ్యాస్ గాన్. ఇది మెయిన్ వెర్బ్. ఇది గాన్ అంటే గో, వెళ్ళటం అనేది పని. కాబట్టి ఇక్కడ మెయిన్ వెర్బ్. ఈ హ్యాస్ అనేది దీనికి హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. మనం అది ఏ టెన్స్ అనేది వీటిని బట్టే తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది అంటే చూడండి, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది. అలాగే చూడండి, షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్. ఇందులో మెయిన్ వెర్బ్ ఏంటో చెప్పండి. లివింగ్, ఉండటం, నివసించడం అనేది మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ చూసారా, రెండు వచ్చినాయి ఇక్కడ మనకి. దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. అది అంతకుమించి ఏమీ లేదు దీనిలో. కాబట్టి హెల్పింగ్, మీకు లింకింగ్ వెర్బ్ ఏమో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి, అంతే. దాన్ని మనం లింకింగ్ వెర్బ్ అంటాం. ఈ లింకింగ్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. యాక్షన్ వెర్బ్ అంటే దానిలో మీకు కంపల్సరీగా పని ఉండాల్సిందే. హెల్పింగ్ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్తో పాటు వచ్చేది మనకి వచ్చేది అని చెప్పి మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. రైట్, మీకు అర్థమైందే అనుకుంటాను నేను. ఈ లింకింగ్ వెర్బు, మెయిన్ వెర్బు, ఇలాంటివన్నీ కూడా. ఓకే, రైట్. ఓకే, కాబట్టి ఇక్కడ నేను మీకు ఒక 3-4 సెంటెన్సులు రాస్తాను, అవి ఏంటో మీరు చెప్పండి. రైట్. షీ ఈజ్ హెల్దీ. ఆమె ఆరోగ్యంగా ఉంది. ఇదేంటంటారు? లింకింగ్ వెర్బ్. ఊరికే మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీనిలో పని ఉండదు అని గుర్తుపెట్టుకోండి. పని ఉండదు. రైట్. We drank tea. ఇక్కడ ఏంటి? డ్రాంక్ అనేది పని. కాబట్టి మెయిన్ వెర్బ్ లేకపోతే యాక్షన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఆర్ యాక్షన్ వెర్బ్. రైట్. షీ ఈజ్ డ్రింకింగ్ టీ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, డ్రింక్ అనేది మెయిన్ వెర్బ్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అన్నీ కూడా చెప్తూ ఉంటాం. అలాగే హీ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే, దానిలో పనేమీ లేదు. కాబట్టి ఈజ్ అనేది ఏమంటాం మనం? లింకింగ్ వెర్బ్ అని చెప్పండి. లింకింగ్ వెర్బ్ అంతే. కాబట్టి సబ్జెక్టు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక దాన్ని లింకింగ్ వెర్బ్ అంటాం. సెంటెన్స్లో మీకు పని ఉంటే కనుక, ఉట్టి పని ఉంటే కనుక దాన్ని మెయిన్ వెర్బ్ అంటాం. మెయిన్ వెర్బ్తో పాటు వచ్చే పక్కన వెర్బ్ని ఏమంటాం మనం? హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఇది మనకి ఇక్కడ ఉండాలి. షీ డ్రింకింగ్ టీ అన్నాం మనం. కాబట్టి ఇక్కడ మనకి ఈజ్ ఉండాల్సిందే. కాబట్టి మెయిన్ వెర్బ్తో పాటు వస్తేనే దాన్ని హెల్పింగ్ వెర్బ్ అని చెప్పంటాం.
మెయిన్ వర్బ్తో పాటు వస్తేనే దాన్ని మనం మెయిన్ వర్బ్ అని హెల్పింగ్ వర్బ్ అని చెప్పి మనం అంటాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, నేను మీకు క్లియర్గా చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి లింకింగ్ వర్బ్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, ఈ మనం సెంటెన్స్ని చదువుకొని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి లింకింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ దాదాపుగా రెండు ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈజ్ అనేటువంటిది ఇక్కడేమో హెల్పింగ్ వర్బ్, ఇక్కడ వచ్చేసేమో లింకింగ్ వర్బ్. చూసారా, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది. కాకపోతే ఇక్కడేమో నేను లింకింగ్ వర్బ్ అన్నాను, ఇక్కడికి వచ్చేసి దీన్ని హెల్పింగ్ వర్బ్ అని చెప్పాను. హెల్పింగ్ వర్బ్ అని చెప్పి నేను అంటున్నాను. రైట్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మార్నింగే మీకు నేను క్లాస్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనం వెరైటీగా ఉండేటువంటి ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ తోటి మీ ముందుకు వస్తాను. గుడ్ డే టు యూ ఆల్.